అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోగాలు రాని రుచులనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నముఖ్యాలు. మీరు విప్పండి ఈ పొడుపు కథని. గుర్తొచ్చిందంటారా? మన చిన్నప్పటి రోజులు ఆడుకుంటూ ఉంటాం కదా ఇట్టడి పొడుపు కథలతో. అదేనండి పనసకాయ. మనకి వేసవికాలం గుర్తొస్తే మామిడి పండ్లతో పాటు పనస పండ్లు కూడా చక్కగా మార్కెట్లో రెడీగా ఉంటాయి. తొన రూపాయి 2 రూపాయలకు అమ్ముతూ ఉంటే చక్కగా కొనుక్కుంటూ ఉంటాం. తొనలు తీగా ఉంటాయి, తినేస్తాం. పాపం చాలామందికి తెలియక గింజలు పారేస్తుంటారు. ఈరోజు కార్యక్రమం అంతా పనస పండులో ఆ గింజల గురించే కూర అంతా కూడా. పనస గింజల స్పెషల్ కూర ఈరోజు మనం చేసుకోబోతున్నాం. అంచేత ఇక నుంచి మీరు ఎప్పుడు పనసతోనలు తిన్నప్పటికీ గింజలు మాత్రం భద్రంగా తీసుకోండి. చుట్టాలు తిన్నప్పటికీ వాళ్ళ గింజలు అడిగి మరీ తీసుకోండి. మనందరికీ కూరకు కావాలి. ఉప్పు నూనె లేకపోయినా చాలా బాగా ఉంటుంది పనస గింజల కూర. అలాంటి దాన్ని మనం వండుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం పనస గింజల కూరకు కావలసిన ఐటమ్స్ని ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు కదా పనస గింజలు ఎలా ఉంటాయి. ఈ గింజలను మనం తీసుకుంటున్నాం. ఈ పనస గింజల కూరకు మంచి రుచి రావడానికి 1 గ్లాసుడు కొబ్బరి పాలు తీసుకుని రెడీగా ఉంచామన్నమాట. ఇందులోకి మామూలుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మినపప్పు, పోపుకు మామూలే. మనము పాలకూర స్పెషల్గా వేసుకుంటున్నాం ఈ రోజున. ఎందుకంటే గింజల్లో చప్పదనం లేకుండా కూర గొజ్జు కాస్త రుచిగా ఉండటం కోసం ఆకుకూరకి సాల్ట్ లేని లోటు లేకుండా మన కూరకి హెల్ప్ చేసే గుణం ఉంది కాబట్టి పాలకూర. అలాగే టమోటా ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ సీజన్లో పులుపు కోసం కొద్దిగా మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ లేదా ఉల్లిపాయ బదులు క్యాబేజీ ముక్కలు, కూరల పౌడరు, గింజలను ఉడికించుకోవటానికి 1 గ్లాసు మజ్జిగ తీసుకున్నాం. కూర ఉడకటానికి 1 చిన్న గ్లాసు పెరుగు తీసుకున్నాం. కావలసిన ఐటమ్స్ ఇవి. పనస తొనలు మనం తిన్న రోజున గింజలు బయటకు తీసేసుకుంటాం. అవి జిగురుగా అనిపిస్తాయి. ఒకసారి కడిగేసుకుని ఆరపోసుకుంటే తర్వాత రోజు కానీ ఆ మర్నాడు కానీ కూర వండుకోవడానికి పనస గింజలు బాగుంటాయి అన్నమాట. మామూలుగా మనకి ఆరిన తర్వాత 2 రోజుల్లో పనస గింజలు ఇలా ఉంటాయి. వీటిని మనము చాకుతో 2-3 ముక్కలుగా కోసుకుని తర్వాత ఈ పైన పొర తీసేసుకోవచ్చు అన్నమాట. అంటే కోసినప్పుడు అట్లా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్కసారి రాదనుకోండి తీయటానికి మనకి కొద్దిగా కష్టం. ఇట్లా ముక్కలు కోసేసి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టేసుకున్నప్పుడు ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పొర ఊడొచ్చేస్తుంది అనమాట. చేత ఇట్లా మనం ముందు ఈ పొర తీస్తే కానీ కూర వండుకోవడానికి గింజలు రెడీ అవ్వనమాట. మనకు త్వరగా రాదు, ఇది కొంచెం ఏడిపిస్తూ ఉంటుంది పొర ఓడటానికి. కానీ ఉడకపెట్టుకోవడం తేలికనమాట. ఇప్పుడు మనము ఇలా పనస గింజలన్నిటినీ 2-3 ముక్కలుగా కోసుకుని చిన్న కుక్కర్లో 1 చిన్న గ్లాసుడు మజ్జిగ పోసి ముక్కలు ములిగేటట్లుగా పనస గింజల్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తాం. తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు సిమ్లో పెట్టి కట్టేస్తాం అనమాట. నీళ్లు పోయకుండా మజ్జిగ ఎందుకు పోస్తున్నాం అనే సందేహం మీకు కలగవచ్చు. పనస గింజల్లో ఉండే చప్పదనం ఈ మజ్జిగ వల్ల కొంత తగ్గి ఆ గింజలకు కమ్మదనం వస్తుందని 1 గ్లాసుడు మజ్జిగ పోసి మజ్జిగలో ఉడికిద్దాం. పనస గింజలు మనం ఇలా ముక్కలుగా కోసి ఉంచుకున్నాం. కుక్కర్ పెట్టేసి మంట హైలో పెట్టచ్చు. ఇక కుక్కర్ అట్లా ఉడికేలోపు మనం వేరే పాత్ర తీసుకుని ఈ పోపు సామానంతా వేసి ఉడికించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఇది కూడా వెలిగించి దేని తర్వాత ఏది వేసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం. మినపప్పును ముందుగా వేయించి ఉంచుకున్నాం, ఇందులో వేసేస్తున్నాం. తర్వాత కరివేపాకు,
పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ మూడుటిని వేడెక్కనివ్వాలి. మనం పెట్టిన కుక్కర్ 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు కట్టేసుకుంటే అది ప్రెషర్ పోయే వరకు పోపు రెడీ అయిపోతుంది. మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా వేడెక్కాయి. ఇందులో ఇప్పుడు క్యాబేజీ తురుము, టమోటా ముక్కలు కూడా మనం కప్పులో తీసుకున్నాం, అవి కూడా ఇక్కడ వేసేస్తున్నాం. టమోటా ముక్కలతో క్యాబేజీ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మగ్గుతాయి అన్నమాట. టమోటాలో ఉన్న నీటితోనే పోపు అంతా చక్కగా ఉడుకుతుంది. మనం నూనె లేకుండా వండుకునే వంటల్లో ఇలా వేసుకుంటే కొన్ని వంటల్లో బాగుంటుంది అన్నమాట. పాత్ర సిమ్లో ఉంది. టమోటా ముక్కల్లో వచ్చే నీటితోనే చక్కగా మగ్గుతాయి. పనస్తోనలు మనం వేసవికాలంలో దొరికినప్పుడు 2, 3, 4 తింటుంటాం. అంతకంటే ఎక్కువ తింటే అరగవని ఇలాంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో పనస్తోనలు బాగా అందుబాటులో దొడ్లో ఉన్నప్పటికీ చాలామంది కడుపు నొప్పి వస్తుందని, సరిగా అరగవని తినరు అసలు. అందరికీ వేట మాంసం ముక్కలు సంవత్సరం పాటు ఉప్పులో ఊరేసిన ఆవకాయ బద్దలు అరుగుతుంటాయి, కానీ పనస్తోనలు అరగవంటే ఎంత విచిత్రంగా ఉంటుందో ఆలోచించండి. అది చక్కటి పండు, అరగటానికి ఏముందండి అందులో? ఏవేవో తినేసి పైనవి పడేస్తారు. అవేవో రియాక్షన్ వచ్చి కడుపు నొప్పి వస్తే పనస్తోనల మీద తోసేస్తారు. మంచిగా ఆకలి వేసినప్పుడు పనస్తోనలు ఒక 10, 15, 20 తినేస్తే ఇక ఆ రోజు ఏ భోజనం మీరు చేయక్కర్లా, అదే డిన్నర్గా భావించి తినేసేయచ్చు. కాకపోతే కాస్త సిటీస్లో 1-2 రూపాయలకు ఒక తొన అమ్ముతూ ఉంటారు. రేట్లు ఎక్కువ అనిపించవచ్చు తప్ప మనకు తినగలిగే ఓపుకుంటే 30-25 తొనలు, 40 తొనలు తినేసినప్పటికీ చక్కగా అరిగిపోతాయి. భలే మలశుద్ధి అవుతుంది. కానీ ప్రేగులు క్లీన్ అవ్వటానికి కూడా చాలా మంచి టెక్నిక్ అనమాట పనస్తోనలు. మరి పనస్తోనలు తిన్నప్పుడు గింజలను మనము ఇలా కూరగా వండుకోవచ్చు. మరో రకంగా కూరకు సరిపడా గింజలు లేవనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు తెలుసా? ఒక 5-6 గింజలు, 10 గింజలు వచ్చాయి, ఏం కూర వండుకుంటాం? అలాంటప్పుడు ఆ 10 గింజల్ని ఒక మూకుడు లాంటిది పెట్టేసి అందులో వేసేసి మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టేస్తే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల్లో చక్కగా గింజలు నుప్పుల్లో వేసినప్పుడు కాలుతాయి. అలా కాలు ఉంటాయి. ఆ గింజను అట్లా తొక్క తీసేసి లోపల గుజ్జు కనుక తింటే చాలా చాలా బాగుంటుంది. 10-20 గింజలు అట్లా కాల్చుకు తినేస్తే చాలా బలం అన్నమాట. కానీ పనస గింజ మనకు దొరికినప్పుడు వేస్ట్ చేయకుండా దాన్ని చక్కగా ఇలా వాడుకోవచ్చు అన్నమాట.